తగిన నిర్లక్ష్యం వల్ల ఒక పసిదాని ప్రాణం పోయిందన్న బాధ ఏమాత్రం తనలో లేదు. అసలు తనలో ఆ పశ్చాత్తాపమే లేదు. పైగా నాతో డాక్టర్ ప్రొఫెషన్ గురించి గొప్పగా చెప్తూ లెక్చర్ ఇచ్చాడు. నిజంగా ప్రవీణ్ గారు చెప్పినట్టు వీడు డాక్టర్ వృత్తికి అనర్హుడు. ఇతని గురించిన నిజమందరికీ చెప్పేయాలి. వీడిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించాలనుంది. కానీ అమ్మకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఇంతకు ముందు కూడా అమ్మ హెల్త్ బాగుండటం లేదని చెప్పింది. అమ్మ పూర్తిగా కోలుకునే వరకు ఈ రాక్షసుడి విషయం ఎవరికి చెప్పకూడదు. ఇక నుంచి ఈ రాస్కల్తో జాగ్రత్తగా ఉండాలి. నాకు అతని గురించి నిజం తెలిసిన విషయం వాడికి అస్సలు తెలియనివ్వకూడదు. వాడి మీద ఎప్పుడు నిఘా ఉంచాలి. అమ్మ కోలుకున్న తర్వాత అతనికి నేను దగ్గరుండి శిక్ష పడేలా చేస్తాను. మమ్మల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పే తీరుతాను. ఆస్తి మామయ్య పేరు మీదకి వెళ్తే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఎప్పటికప్పుడు డబ్బులు కాజేయచ్చు అనుకున్నా. కానీ అలా జరగలేదు. ఆ సీతమ్మ అడ్డుపడి ప్లేట్ తిప్పేసింది. సరే, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? మళ్ళీ ఏదన్నా ప్లాన్ వేయి, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు నేనున్న మెంటల్ టెన్షన్లో నా మైండ్లోకి ఏ ఆలోచనలు రావడం లేదు బావా. ఎవర్రా ఫోను? లిఫ్ట్ చేయవేంటి? అమెరికా నుంచి నా మొగుడు. లిఫ్ట్ చేస్తే అమౌంట్ గురించి అడుగుతాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక లిఫ్ట్ చేయడం లేదు. లిఫ్ట్ చేయకపోతే ఎలారా? ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. లేదంటే వాళ్ళు ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో. నేను చెప్పే సమాధానం వినడు. అతను అడిగే ప్రశ్నకే సమాధానం చెప్పాలంటాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తావు? నేను అర్జెంటుగా అమెరికాకి వెళ్లాల్సిన పనుంది. అక్కడే ఏదోలా మేనేజ్ చేయాలి. లేదంటే నా లైఫ్ చాలా రిస్క్లో పడుతుంది. అదొచ్చి డాక్టర్ జాబ్ అంటేనే బిజీ కదా. అందులోనూ నేనంటే ఆ హాస్పిటల్లో అందరికీ రెస్పెక్ట్. కాబట్టే పదే పదే ఫోన్ చేసి రమ్మంటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇక్కడ శ్రీవల్లిని, ఇంత మంచి కుటుంబాన్ని వదిలి వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు. అది కొంచెం రిస్క్గా ఉంది. బట్ రావడం కుదరదని వాళ్ళకి గట్టిగానే చెప్తాను. శ్రీవల్లి, ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదమ్మా. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? నీకు నీరసంగా ఉందని అన్నావు కదా. నువ్వెందుకు నా దగ్గరికి రావటం? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదమ్మా. నీరసంగా ఉందని మంచానికే అతుక్కుపోతే ఇంకా నీరసం వచ్చేలా ఉందమ్మా. ఏం పర్వాలేదులే, కాస్త అటు ఇటు తిరుగుతూ ఉంటే బావుంటుంది. చెప్తే నువ్వు వినవు కదా. సరిగాని నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా అది? త్రిదేవి అమెరికా వెళ్ళాలి. అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నట్టు ఆర్తి వాళ్లతో మాట్లాడుతుంటే విన్నానమ్మా. ఆ విషయం గురించి నీకేమన్నా తెలుసా? అమెరికాలో అతని మీదున్న ఎలిగేషన్ క్లియర్ చేసుకోవటం కోసం వెళ్ళాలనుకుని ఉంటాడు. అమ్మకైతే అతని నిజ స్వరూపం తెలియలేదు. థ్యాంక్ గాడ్. ఇంట్లో జరిగే చిన్న గొడవలకి అమ్మ ఎక్కువగా కంగారు పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో త్రిదేవ్ దుర్మార్గుడు అనే విషయం అమ్మకు అస్సలు తెలియకూడదు. అమ్మని మేనేజ్ చేయడమే బెటర్. ఏంటమ్మా మాట్లాడవు? తెలుసమ్మా. అంటే అల్లుడు గారు అమెరికాలోనే ఉండాలనుకుంటున్నారా ఏంటి? నిన్ను కూడా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారా? అలాంటిదేం లేదమ్మా. ఇంతకుముందు తను పనిచేసిన హాస్పిటల్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఆపరేషన్స్ చేయడానికి రమ్మని
ఆయనకి ఫోన్ చేస్తున్నారు. ఒక రకంగా అక్కడే జాబ్ చేయాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈయన మన కోసం ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన చేసిన సర్జరీలు, ఆ పేషెంట్స్ రీచెకప్ చూడాలి కదా, అందుకోసం ఒకసారి వెళ్ళొస్తానని చెప్తున్నారు. ఆ పనులన్నీ వేరే డాక్టర్స్కి అప్పగించండి, మీరెందుకు వెళ్ళటం అని నేనే త్రిదేవ్ని వెళ్లకుండా ఆపుతున్నాను. కానీ హాస్పిటల్ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. త్రిదేవి మంచి డాక్టర్ కదమ్మా. అతనికి పేషెంట్స్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. అందుకే వాళ్ళు అంతగా అడుగుతున్నారనుకుంటా. అతను ఎలాంటి డాక్టరో నీకు తెలీదమ్మా. తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. తెల్లకోటు వేసుకున్న మృగం అతను. మరిప్పుడు అల్లుడు గారు ఏం నిర్ణయం తీసుకున్నారు? వెళ్తానని చెప్పారా? ఇంకా ఏ విషయం అనేది చెప్పలేదమ్మా. నాకు తెలిసి నా మాటని కాదని వెళ్ళలే అమ్మా. ఒకవేళ వెళ్తే శాశ్వతంగా అక్కడే ఉండిపోతాడు. అదేంటి? అదేనమ్మా, హాస్పిటల్ వాళ్ళు తిరిగి రావటానికి ఒప్పుకోరేమో అని అలా అన్నాను. అలా అయితే పంపించొద్దులే, ఇక్కడే ఉండిపోమ్మనమ్మా. అలాగే. సరేనమ్మా. అత్తయ్య గారు మన రూమ్కి వచ్చి వెళ్తున్నారు. ఏం మాట్లాడారు శ్రీవల్లి? నీ విషయమే మాట్లాడారు. నా విషయం ఏంటి? అదే, మీరు అర్జెంటుగా అమెరికా వెళ్ళాలనుకున్న దాని గురించి. ఆ విషయం అత్తయ్య గారికి ఎలా తెలిసింది? ఓ, ఆర్తి అక్క నేను మాట్లాడుకునేది అత్తయ్య గారు దొంగచాటుగా ఏం వినలేదు కదా? మీరు దొంగ పనులు చేస్తే అలా వింటారు, కానీ మీరు ఇలాంటి పనులు చేయరు కదా. మీ మాటల్ని దొంగచాటుగా వినటానికి మీరేం క్రిమినల్స్ కాదు కదా. నువ్వు క్రిమినల్వే అని అమెరికాలో ముద్రపడ్డంత మాత్రాన మేమలా అనుకోవటం లేదు కదా. మీరెంత ఉత్తములో నాకు తెలుసు, ఇంట్లో వాళ్ళకి తెలుసు. అలాంటప్పుడు చాటుగా ఎందుకు వింటారు చెప్పు? లేదు లేదు, మేమే గట్టిగా మాట్లాడుకొని ఉంటాం. అది అత్తయ్య గారికి వినబడి ఉంటుంది. అసలు నేను అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే అది నేను అమ్మకి ఏదోలాగా మేనేజ్ చేశానులే, నువ్వే నాకు చెప్పక్కర్లేదు. నీ గురించిన అసలు నిజం అమ్మకి తెలీదు. అమ్మ ఉన్న కండిషన్లో నీ గురించి నిజం తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం. అంటే ఏం నిజం శ్రీవల్లి? అదే, అమెరికాలో నువ్వు పాపని చంపావని, నీ మీద కంప్లైంట్ ఫైల్ అయిందని, నీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిందని, ఈ నిజాలన్నీ అమ్మకి తెలియటం మంచిది కాదు అంటున్నాను. అవన్నీ రూమర్స్ శ్రీవల్లి, నిజాలు కావు. నీకు ఆల్రెడీ చెప్పాను కదా. చెప్పావు, అందుకే కదా నేను నిన్ను నమ్మింది. టైం వచ్చే వరకు ఈ విషయం మనిద్దరి మధ్య ఉండటం బెటర్. ఇక నుంచి ఏమైనా మాట్లాడుకునేటప్పుడు ఎవరైనా ఉన్నారో లేదో చూసుకుని మాట్లాడితే మంచిది. లేకపోతే నీ గురించి అందరికీ తెలిసిపోతుంది.